ఏడ్చుట ఒక బలహీనత కాదు. దావీదును అతని జనులును ఇక ఏడ్చుటకు శక్తి లేకపోవునంత బిగ్గరగా ఏడ్చిరి. సమూయేలు మొదటి గ్రంథము 30వ అధ్యాయము 3-4 వచనాలు. దావీదును అతని జనులును సిక్లగునకు వచ్చినప్పుడు అమాలేకీయులు దానిపై దండెత్తి వచ్చి వారి యొక్క స్త్రీలను, పిల్లలను, పశువులను చెరగొని పోవుటయు, మోయగలిగినంత విలువైన సొమ్మంతయు ఎత్తుకొని పోవుటయు, పట్టణము అగ్నితో కాల్చబడి ఉండుటయు వారు చూచిరి. 3వ వాక్యము. ఈ భూమి మీద వారికున్న సమస్తమును కోల్పోయిరి. అట్టి పరిస్థితిలో వారు చేయగలిగినదంతా ఇక ఏడ్చుటకు శక్తి లేకపోవునంత బిగ్గరగా ఏడ్చుటయే. ఏడ్చుట మానవ బలహీనత అని కొందరు తలంచుదురు. ఈ లోక ప్రజలు దానికి ఎటువంటి తాత్పర్యము ఇచ్చినను సరే, దేవుని సన్నిధిలో ఏడ్చుట మన యొక్క మిక్కిలి బలమైన ఆయుధములలో ఒకటై ఉన్నది. దావీదు దేవుని సన్నిధిలో ఏడ్చెను. అందు నిమిత్తము అతడు తన దేవుడైన యెహోవాను బట్టి ధైర్యము తెచ్చుకొనెను. 6వ వచనము. ఇలాగున దావీదు అమాలేకీయులు దోచుకొని పోయిన దానంతటిని తిరిగి తెచ్చుకొనెను. వారు ఎత్తుకొని పోయిన దానంతటిలో కొద్దిదేమి గొప్పదేమి ఏదియూ తక్కువ కాకుండా దావీదు సమస్తమును రక్షించెను. 18-19 వచనాలు. అవును, దేవుని ఎదుట మన హృదయమును కుమ్మరించి యథార్థమైన మనస్సుతో ఏడ్చుటకు నేర్చుకొనినప్పుడు మనకు కూడా ఇదే సంభవించును. మన యొక్క శారీరక స్వభావమునకు సాదృశ్యముగా ఉన్న అమాలేకీయులు దోచుకొని పోయిన సమస్తమును ఏదో కొద్దిగా కాదు, కానీ సంపూర్ణముగా ఇచ్చుటకు మన దేవుడు శక్తిమంతుడై ఉన్నాడు. దావీదు తాను పోగొట్టుకొనిన సమస్తమును తిరిగి ప్రాప్తించుకొనుట మాత్రమే గాక, యెహోవా శత్రువుల యొద్ద దోచుకొనిన సొమ్ములో కొంత తన స్నేహితులకు బహుమతిగా పంపించగలవాడయుండుట ఎంత ఆశ్చర్యకరముగా ఉన్నది. 26వ వచనములో. ప్రియమైన దేవుని బిడ్డ, నీవిప్పుడు సిక్లగు అనుభవము గుండా దాటి వెళ్ళుచున్నావా? నీ యొక్క ప్రార్థన జీవితము, నీ యొక్క పరిశుద్ధత దేవునితో సన్నిహితముగా సంచరించున్నట్టి లేక నడుచున్నట్టి అనుభవము, నీ యొక్క మొదటి ప్రేమ, దేవునితో నీకున్న సమాధానము, దేవుని మీద నీకున్న మొదటి ఆసక్తి మొదలగునవి నీవు పోగొట్టుకొని ఉన్నట్లుగా గ్రహించుచున్నావా? నీ యొక్క శారీరక స్వభావము నీ యొక్క ఆత్మీయ జీవితమును పాడు చేసినట్లుగా నీవు గ్రహించుచున్నావా? నిరాశపడవద్దు. నీ యొక్క హృదయమును దేవుని వైపు ఎత్తిపట్టుకొని నీ పూర్ణ బలముతో దేవుని సన్నిధిలో రోదనము చేయుటయే నీవు చేయగలిగిన ఏకైక కార్యము. అప్పుడు నీవు కోల్పోయిన వాటన్నిటినీ తిరిగి ప్రసాదించెదరను నిశ్చయతతో నీవు విశ్రమించగలవు. దానితో పాటు నీవు ఇతరులకు ఆశీర్వాదకరముగా ఉండి దేవుని యొక్క మేలును వారికి పంచి ఇచ్చుటకును, నీవు ఇంతకు ముందు అనుభవించని ఆశీర్వాదములను దోపుడు సొమ్ముగా నీకిచ్చుటకును దేవుడు శక్తిమంతుడై ఉన్నాడు. గాడ్ బ్లెస్ యూ.